సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కర్ణ బాబు, నిన్ను కన్న తల్లిని నేను సుతపుత్రుడు అని ఈ లోకం నిన్ను అవమానిస్తుంది. భరించలేక ఈ నిజం చెప్దామని వచ్చాను. నిన్ను కని ఈ లోకానికి భయపడి నదిలో విడిచిపెట్టిన నువ్వు సూర్యపుత్రుడివి, పాండవులలో జ్యేష్ఠుడివి, రాధాసుతుడివి కావు, కుంతీపుత్రుడివి. నువ్వు కవచకుండరాలతోనే పుట్టావు. నీ తమ్ముళ్ళైన పాండవులు నీ కత్తికి బలి కాకూడదు. నీ తమ్ములతో నువ్వు కలిసి ఉండు. నీ శత్రువులైన కవులని విడిచిపెట్టు. నువ్వు ఎవరి పక్షాన ఉన్నా నా పిల్లలే చనిపోతారు. ఈ సత్యం తెలుసుకున్న నా గుండె కనీసం ఆ కృష్ణుణ్ణి నిన్ను కాపాడమని నేను వేడుకుంటాను. ఇక నువ్వు వెళ్ళు నాయన. నాయనలారా, మీరు పాండవులు, 5గురిది ఒకే ప్రాణం ఒకే బాణం. విడిపోతే బలహీనులవుతారు, కలిసి ఉంటే విజయం మీ సొంతం. ధర్మం ఎప్పుడు విడవకండి. కానీ నేను ద్వారకకు వెళ్ళి కృష్ణుని నారాయణ సేనను హస్తినాపురం ద్వారా వద్దకు తెస్తాను. శ్రీకృష్ణునికి బలరామునికి విన్నపించుకుంటాను. కురువంశాన్ని పరాజితం చేసి నా పుత్రులను స్వతంత్రులు చేయమని కృష్ణుణ్ణి వేడుకుంటాను. కృష్ణ, పాండవులను అన్ని ఆపదల నుంచి కాపాడాడు, నీకు నా కృతజ్ఞతలు. కానీ కృష్ణ, నాకు సంపదలు వద్దు, రాజభోగాలు వద్దు. నాకు ఎల్లప్పుడూ కష్టాలనే ఇవ్వు. ఎందుకంటే కష్టాల్లో ఉంటేనే కదా నిరంతరం నేను తలుచుకునేది. నీ స్మరణే నాకు శ్రీరామ రక్ష. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ధర్మాన్నే గెలిపిస్తావని నాకు తెలుసు. ఇక సెలవు కృష్ణ.